స్టేజ్ మీదకి రాబోతున్న డాక్టర్ గారు మామూలు డాక్టర్ కాదు సుమి. ఎంబీబీఎస్ ఎండి పిహెచ్డి ఏమని చేసిండా? అదే కదా ట్విస్ట్. రోగం ఏదైనా సరే టెన్షన్ పడకండి, నిమిషాల్లో సెట్ చేస్తా అంటాడు. అయ్యో అట్లాంటాడు మన స్కూల్కి ఎందుకు? ఇంజక్షన్ బదులు స్కూడా పెట్టి పొడుస్తాడా? అదే కదా ట్విస్ట్. రోగం ఏదైనా సరే టెన్షన్ పడకండి, నిమిషాల్లో సెట్ చేస్తా అంటాడు. జ్వరం వస్తే గోళీలు కాదు గారెలు తినమంటాడు. కడుపు నొప్పి అయితే పక్కింటి పెళ్ళికి వెళ్ళి బిర్యానీ తినొద్దు అని అడ్వైజ్ ఇస్తాడు. అబ్బా, అట్లాంటి డాక్టర్ అంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తామురా? అందుకనే ఈరోజు మన పిల్లలందరూ కలిసి ఒక మంచి సరదా స్కిట్ తీసుకొచ్చారు. నవ్విస్తూనే మంచి మెసేజ్ ఇచ్చే దొంగ డాక్టర్ కదా. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మన నవ్వుల హాస్పిటల్ ఓపెన్ చేద్దాం. దొంగ డాక్టర్ కామెడీస్ కి గట్టిగా చెప్పట్లతో స్వాగతించండి. అందరికీ నమస్తే మేడం. దీని పేరు కాంతం, దీని పేరు ఏకాంతం, నా పేరు సూర్యకాంతం. వదినే మనం ఎప్పుడు గిట్లనే గొడవలు పెట్టుకోకుండా మంచి కలిసి మెలిసి ఉండాలి. బా చూసుకోవాలి, నీ గాజు నాకు గుచ్చుకుంది. నా దగ్గరకు వచ్చి ఓ నీ ఎవరు పోయారన్నాడే నిన్ను. నా పైన ఎందుకు పడుతున్నావే కప్ప మగం దానా? ఏందే కప్ప గిప్ప అన్నావు? గిప్ప గిప్పేసి గుర్తుతా బిడ్డ, నా గురించి ఏమనుకుంటున్నావు? అలా అయినా మనం ఇప్పటిదాకానే అనుకున్నాం కానీ గొడవలు పెట్టుకోకుండా మంచిగా కలిసి మెలిసి ఉండాలని. అప్పుడే గొడవ పడుతున్నామేందే రండి. అయినా ఫస్టే మనం పద్ధతిగా అమ్మాయి. అయినా నాకు మీతో ఎందుకు లేడు, మా ఆయనకు నేను పోయి గుడ్లు పెట్టాలి. ఏంటేంటి మీ ఆయన గుడ్లు పెడతాడా? మా ఆయన గుడ్లు పెట్టడే, మా ఆయనకి ఉడకబెట్టిన గుడ్లు పెట్టాలి. ఫస్టే మా ఆయనది ఐరన్ బాడీ కదా. బొక్కలు ఇరగొట్టి ఐరన్లో ఎక్కిస్తే ఐరన్ బాడీ కాక ఇంకేమైతుంది? మా అత్త మా ఆయన బొక్కలు ఇరగొట్టిన అని ఊరంతా చెప్తున్నావు కానీ మీ అత్త ఎట్లా చచ్చిపోయింది చెప్పే. పండుగకు మా అత్త మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన దగ్గరుండి బస్సు ఎక్కించి రా అన్నారు. అందుకే బస్సు ఎక్కించి వచ్చా. బస్సు ఎక్కినామే ఏమీ అనలేదు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళే అరిచారు. నిన్ను ఆమె మీద ఎక్కిమన్నడే బస్సు మీ ఆయన, ఆమెను బస్సు లోపల ఎక్కించి రమ్మన్నడే మీ ఆయన. అయినా నువ్వేందే మీ అత్తను రోకల్ బండ తీసుకొని బాజార్లో కొట్టినావంట? అవ్వో నేనేం చేయలేదు మేడం. మా అత్త బీపీ ట్యాబ్లెట్ ఇవ్వమంటే మర్చిపోయి నేను పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇచ్చిన. అది వేస్ట్ అవ్వడు ఎందుకని రోకల్ బండ తీసుకొని 4 కొట్టిన. నాకేం తెలుసు ఆమె చత్తదని. అంటే నేనే మంచిదన్నది. వచ్చిందమ్మా మీ అత్తను బాయిలో దోసేసినావంట కదనే. నేనేమి తోసేలే బావిలే. ఎండకి మంచినీళ్ళు కావాలంటే త్వరగా దొరుకుతాయని బావిలోకి తోసేసా. ఇప్పటికి 3 నెలలైంది. ఎంతో దాహంగా చూసావా, ఇంకా రాలేదు. అయినా మనం ఇంతగానో మాట్లాడుకుంటున్నాం కానీ మన పిల్లలేరు అసలు. మన పిల్లల గురించి మనం పట్టించుకోవాలి. ఒరే పిల్లలు, కమలపూడి కట్టల మీద మామ కన్నె పిల్లల జోరే జోడు. ఇక్కడ రండి. మీరు దుమ్ముజుడు అనుకుంటా మొత్తం దుమ్ము లేపుతురేంద్రా. మనము మంచిగా చదువుకోవాలిరా. మంచిగా చదువుకుంటే మంచి భార్య వస్తుందిరా. పోయమ్మో మరి నాన్న చదువుకోలేదా మమ్మీ? పోయమ్మో నీ కొడుకు నీ పరువు మొత్తం బజార్లో వేసిండమ్మ. మనము మంచి చదువుకోవాలిరా. నీకు ఒక విషయం తెలుసా? ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయిందట. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు కూడా 2-3 ఇళ్ళల్లో పని చేయాలమ్మా. అయినా మన ఊరికి ఎవరో డాక్టర్లు వస్తురట, మన పిల్లలకి టీకాలు వేస్తారంట. నడు మనం తయారు చేసుకుందాం రండి. శంకర్ దాదా
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నువ్వు కంపౌండర్ ఎట్లయినావురా? ఉద్యోగం లేకుండా మీ కాంపౌండ్లో తిరుగుతుంటే కాంపౌండర్ ఉద్యోగం వచ్చింది సార్. నీకు కాదురా, మీ నాయన ననాలే. సార్ మా నాన్నకి ఏమనకండి సార్, మా నాన్న చాలా పెద్దవారు. ఏం చేస్తాడు మీ నాయన? కృష్ణ భగవాన్ అంతటి వారు. మా డాడీ అంటే లేపుతారు, దించమంటే దించుతారు సార్. అంత పెద్ద పని ఏం చేస్తాడురా మీ డాడీ? పర్సనల్ మేకప్ మ్యాన్ సార్. సార్ మీరు జంతువుల డాక్టర్ కదా, మన మనుషులకు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సార్? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడురా? కోతి. కోతి ఏంద్రా? జంతువు. అయితే మనుషులేమైనారా? జంతువులు. నీకు ఈ లాజిక్ తెలీదారా? సూపర్ సార్, సూపర్ సూపర్. అయినా ఈరోజు మన క్యాంప్ ఎక్కడ, ఏ ఊర్లో? ఇదే ఊర్లో సార్. ప్యాంట్ ఏంద్రా ఇంత పైకి ఎందుకు వేసుకున్నావు? సార్ మీరే అన్నారు కదా జీవితంలో పైకి ఎదగాలని, అందుకోసం నేను పైకి లేపినా. అరే నీకు జీవితంలో పైకి ఎదగన్నారా? నేను ప్యాంట్ ఎవరు పైకి లేపన్నారా? అయినా ఊరు ప్రజలే, ఊరు ప్రజలు. సారు మీకు ఏమేం ప్రాబ్లమ్ జల్లి చెప్పండి అమ్మా. నాకుంది సార్. చెప్పమ్మా. నాకు కడుపు మంట సార్. ఎప్పటి నుంచి? ఇగో దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి. నాకు కళ్ళమంట సార్. ఎప్పటి నుంచి అమ్మా? దీనిది పట్టు చీర చూసినప్పటి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? నా ఒళ్ళంతా మంటే సార్. ఎప్పటి నుంచి అమ్మా? దీని కొత్తిల్లు చూసినప్పటి నుండి. అవి నాతో కావు, మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చెప్పండి. నాకుంది సార్. చెప్పమ్మా. మా ఆయనకి నిద్ర నడిచే అలవాటు ఉంది సార్. అట్లని ఇంటి నుంచి ఊరు పోలు మీద దాకా నడుచుకుంటూ అవుతాను. దీనికి ఏం పరిష్కారం ఉంది? అయితే మీ ఆయనను ఊరు పని మన దగ్గర పండుకోబెట్టు, నిద్రలో నడుచుకుంటే ఇంటికి వచ్చేసాడు. అబ్బా సార్ ఏం తెలివి ఉంది. టాబ్లెట్ ఇక్కడ పరిష్కారం చెప్పిన సార్ ఇది నా హార్ట్ సార్. మీ అట్లయితే హోల్ ఉంది కదమ్మా. అవునా సార్? ఇటు ఇవ్వండి. అరే తమ్మియురా. ఇప్పుడు చూడండి సార్, నా చిల్లుకు మంచిగా గంపెట్టి అతికించేసిన సార్. ఇప్పుడు నా చిల్లుకు పోయింది కదా సార్ హార్ట్. ఏమి కాదు, 2-3 నెలల్లో చచ్చిపోతావు. నేను చచ్చిపోను సార్. చచ్చిపోకపోతే నా దగ్గర రా, నేను చంపేస్తా. ఏ నువ్వు సంపేనికి వచ్చినావా, ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినావా? మళ్ళీ ఆమె నాకు ఎట్లా అడుగుతుందమ్మా? డాక్టర్ కాబట్టి అడుగుతుంది. ఎక్స్రేకి గంబెట్ అతికించింది, లోపల ఎవరు అతికిస్తాడమ్మా? అది కూడా కరెక్టే కదా. అయినా మా పిల్లలకి ఏమైనా సమస్యలు ఉండొచ్చు సార్, మీరు ఒకసారి అడుగుర్రి. ఎవరో ఇక్కడ రండిరా. మీకు ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ చెప్పుర్రి. సార్ నా ఒళ్ళో అక్క వేడుంది సార్. అయితే పెరుగు తిను. వద్దు సార్. ఎందుకురా? నాకు చిన్న పాలదంతాలు సార్, పెరుగుతుంటే తోడుకపోతాయి సార్. ఇట్లా కాదు, నీకు టీకాలు ఇవ్వాల్సిందే. అబ్బా గుచ్చిండు, గట్టిగా వచ్చిండు. అరే అరే నిన్ను ఇంకా సూది ఇయ్యలేదురా. సారీ, పర్ఫార్మెన్స్ వేస్టింగ్. సార్ నాకు ఇంజక్షన్ అంటే భయం సార్. అయితే ఏం చేద్దాం మరి? సార్ నాకు ఫస్ట్ ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వండి సార్, దాని తర్వాత ఇంజక్షన్ ఇవ్వండి సార్, అది కూడా ఇంజక్షనే కదరా. దాని ముందు ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వండి సార్. అరే వీడికి ఎట్లా పాలరా? నమస్కారం కృష్ణ భగవాన్ గారు. అరే నీకు ఇచ్చిన ఇంజక్షన్ ఎరిగిపోయింది కదరా. సార్ మనం ఒక తప్పు చేసినాం సార్. ఏం చేసినాం రా? బర్రెల ఇంజక్షన్ వీళ్ళకి ఇచ్చినాం సార్. ఏంది ఏమంటారు మీరు? జరుగురు పక్కకు పోరు. మీరు పశువుల డాక్టర్ అమ్మా. నువ్వు పశువుల డాక్టర్ అయితే మనుషుల ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాను? మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతి. కోతి ఏంటి? జంతువు. మన మనుషులు ఏమన్నారు? జంతువు. ఈ లాజిక్ బాగుంది కదా. లాజిక్ బాగుంది. ఇది చెప్పినోడేవాడు? వీడు. ఒరే లఫుట్గా నువ్వు బర్రెలకి ఇంజక్షన్ మావులకి ఇస్తావురా, ఇంకేం చూస్తురా? నడుమురు విరుగుమురు. అబ్బా కట్టురా, కట్టలు కొట్టకట్రా. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. థ్యాంక్ యూ. Our little actress brought so much fun and laughter to the stage. Fantastic performance by Anjali Group. Well done, children.